జైత్రి. హే సీక్రెట్ శాంటా, అదే అనుకుంటున్నాను. క్రిస్మస్ వస్తుంది, ఇంకా సీక్రెట్ శాంటా ప్లాన్ చేయలేదు మన వాళ్ళేంటా అని. టోనీ తీసుకో. సీక్రెట్ శాంటా అంటే ఏంటి? సీక్రెట్ శాంటా తెలీదా? ఓ నువ్వు కొత్త కదా. సీక్రెట్ శాంటా అంటే ఏంటంటే మన ఆఫీస్లో ఉన్న వాళ్ళ పేర్లు అన్నీ చిట్టీలో రాసి ఒక బాక్స్లో పెడతాం. ప్రతి ఒక్కళ్ళు చిట్టి తీసుకోవాలి. అందులో ఎవరి పేరు వస్తే వాళ్ళకు గిఫ్ట్ ఇవ్వాలి. కానీ ఆ గిఫ్ట్ మనం ఇచ్చినట్టు వాళ్ళకి తెలీదు. ఇదంతా ఓ సీక్రెట్ మిషన్ లా జరుగుతుంది. గిఫ్ట్ నేను కొనివాలా? నో వే. అదేంటి? మిడిల్ క్లాస్ బతుకులు మేడం మావి. చిన్నప్పటి నుంచి గిఫ్ట్లు ఇవ్వడాలు తీసుకోవడం మాకు అలవాటు లేవు. ఎవరిదైనా బర్త్డే వచ్చిందనుకో గిఫ్ట్ కవర్లో ఒక 100 వేసి కేక్ తినేసి వస్తాం. కానీ ఇక నీకు కూడా గిఫ్ట్ వస్తుంది, మరి అప్పుడు నువ్వు కూడా ఇవ్వాలి కదా. నాకు వచ్చే జీతానికి మంత్లో సరుకులు కొనడానికి డబ్బులు మిగలవు. నేను ఇంకోటి గిఫ్ట్ కొనాలా? నీలాంటి వాళ్ళు ఏమంటారో తెలుసా టోనీ? పేదోడు అంటారా? కాదు, స్వార్థపరుడు అంటారు. అంత స్వార్థం పనికిరాదు టోనీ. నువ్వు ఓన్లీ నీకు వచ్చే గిఫ్ట్ గురించి ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఒకరికి హెల్ప్ అవుతుందని ఆలోచించట్లేదు. వివేకానంద ఏమన్నారో తెలుసా? మానవ సేవే మాధవ సేవ అన్నారు. అంటే ఏంటో తెలుసా? సేవ చేయడం మానేమనా? కాదు, మనిషికి సాయం చేస్తే సాక్షాత్తు దేవుడికి సాయం చేసినట్టని. ఎలాంటి స్వార్థం లేకుండా నువ్వు ఎదుటి వారికి సాయం చేస్తేనే గొప్పవాడివి అవుతావు. ఇటు చూసావా నా మాటలతో నీలో మార్పు ఎలా వచ్చిందో? నేను చిట్టి తీసింది నువ్వు సొల్లాపుతావని, నాలో మార్పొచ్చు కాదు. ప్రకాష్ అచ్చి టోనీ, అలా పేరు బయటకు చెప్పకూడదు. యువర్ సీక్రెట్ శాంటా. బొక్కడా. అరే నీకు ఎవరి పేరు వచ్చింది? జోయా పేరు. జోయానా? అదృష్టవంతుడే. అరే నా చిట్టు నువ్వు తీసుకొని నీ చిట్టు నాకు ఈరా. ఏ నీకెవరు వచ్చారు? మా మేనేజర్ రా. చచ్చావు పో. అరే ప్లీజ్ రా ఆ చిట్టి రా. అరే ప్లీజ్ ఆ చిట్టి రా. అరే ఏననియా పెద్ద ప్లానింగ్సే. అరే ఈరా. ఖర్చు అవుద్ది. ఏమో అనుకున్నా కానీ సీక్రెట్ శాంటా గురించి చాలా సీక్రెట్ మిషన్స్ అవుతున్నాయి. నువ్వేంటి చాలా సీక్రెట్ గా వినేస్తున్నావా? తప్పు కదా టోనీ. ఇంతకీ నా పేరు ఎవరికి వచ్చింది? నువ్వు తప్పని చెప్పావు. అంటే తెలిస్తే చెప్పు, లేకపోతే లేదు. కనుక్కోమంటావా? వద్దులే, సర్ప్రైజ్ గా ఉండని. ఇంతకీ నీకు ఎవరి పేరు వచ్చింది? నో. మరి ఏ గిఫ్ట్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నావు? అదే అర్థం కావట్లేదు. తనతో నాకంత పరిచయం లేదు. సో తనకి ఏమిష్టమో ఏంటో ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇన్వెస్టిగేషన్? అబ్బో. ఇంతకీ నువ్వేమిస్తున్నావు? ఈ ప్రకాష్ గారికి ఏం నచ్చితే మందు మటన్ తప్ప. మందా? అయితే ఓ బీర్ ఇచ్చిన 150 అయిపోద్ది. బియర్ అంట. ఒక మంచి వైన్ గ్లాస్ కొని 1500లో వచ్చేస్తుంది. గ్లాస్ 1500? అయినా నేను అడిగాను చూడు నువ్వు కానీ. న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి మామ్? న్యూ ఇయరా? తెలీదు మామ్, ఎలాగో లాంగ్ వీకెండ్ కదా, ఏదైనా ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. ఎక్కడికి? గోవా. గోవానా? బాగుంటది. గోవానా? అయితే షేడ్స్, హ్యాట్ ఇలాంటివి ఏమైనా కొనిచ్చొచ్చు. కానీ గోవా పోయి బోర్ కొట్టింది మామ్. మరి ఎక్కడికి వెళ్దామని? లదాఖ్ ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. లడాక్ ఇంకా బాగుంటది. లదాఖా? అయితే బీనీ, గ్లవ్స్, ఒక కాస్ట్లీ స్వెటర్ కొనిస్తా. 3,000-4,000లో అయిపోతుంది. కానీ ఎన్ని స్వెటర్లు వేసినా లదాఖ్లో చలి నేను తట్టుకోలేనేమో. అది కూడా కరెక్టేలే. మరి ఏం చేద్దాం? ఎక్కడికి వెళ్దామని? ఏమో మామ, అప్పుడు చూద్దాంలే, ఇప్పుడు ఎందుకు చెప్పు. శోభన్, ఒకసారి నీ ఫోన్ ఇగలుగుతావా? అర్జెంట్గా కాల్ చేసుకోవాలి. యా. థ్యాంక్ యూ. శోభన్కి ఏం కొనాలో తెలియాలంటే అతని కార్ట్లో చూడాలి. ఐఫోన్, ఎయిర్పాడ్స్, స్పీకర్. వామ్మో, బాబు కనిపిడు కానీ హై మెయింటెనెన్సే. ఇదేంటి వాచ్ ఏదో ఉంది. అయిపోయిందా కాల్? థ్యాంక్ యూ. నిజం చెప్పు, వీడియో నీకు వచ్చింది? బయటికి చెప్పకు. ఇంతకీ ఏ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నావు వాడికి? నన్ను అడిగితే ఓ మంచి దువ్విడం బెటర్ అని చెప్తా. ఆడు జుట్టు ఎలా ఉంటాడు తెలుసా? ఏదోటి ఇస్తాలే కానీ ఇంతకీ నువ్వేం డిసైడ్ అయ్యావు? నేను బాగా ఆలోచించి ఒకటి ఫిక్స్ అయ్యా. ఏంటో? అది వద్దులే చెప్పకు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు మంచి గిఫ్ట్ ఇస్తే నీకు కూడా మంచి గిఫ్ట్ వస్తుంది. బాగానే బిల్డప్ ఇస్తున్నావు కానీ
ఎంతకీ నీకే గిఫ్ట్ వస్తుంది అనుకుంటున్నావు? హే, నా పేరు వస్తే ఆస్తి రాయడానికి రెడీగా ఉన్నారు. సో అఫ్ కోర్స్ నాకు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ వస్తుంది. నువ్వు చెప్పేవని చెప్పా ప్రకాష్ గారికి 1000 రూపాయలు గ్లాస్ కొనిచ్చా. నా గిఫ్ట్ చూడు ఎంత చిన్నగా ఉందో. ఎందుకు డిస్కరేజ్ అవుతున్నావు? ఇయర్ ఫోన్స్ ఏమో. అంతే అంటావా? ఆ, ఇయర్ ఫోన్స్? మరి నీ గిఫ్ట్ కూడా పెద్దగా లేదే. ఆ, ఏ నెక్లెసో బ్రేస్లెటో అయి ఉండొచ్చు అవునవును, బాక్స్ చూస్తే అలాగే ఉంది కదా. సరే, నువ్వు ఓపెన్ చేయి. లేదు ముందు నువ్వు ఓపెన్ చేయి. ఫస్ట్ నువ్వు ఓపెన్ చేయి. లేదు ఫస్ట్ నువ్వు ఓపెన్ చేయి. సరే, ఇద్దరం కలిసి ఓపెన్ చేద్దాం. ఓకే. ఏంటిది ఎలా ఉంది? పెన్నా? అది కూడా 30 రూపాయలది. ఛీ, ఏంటి చైత్రి ఇది? నేను అప్పటికే చెప్తూనే ఉన్నా డబ్బులు బొక్క అని, కానీ నువ్వే గిఫ్ట్ అంటే మెమరబుల్ గా ఉండాలి, చాలా స్పెషల్ గా ఉండాలి, మనం మంచి గిఫ్ట్ ఇస్తే మనకు మంచి గిఫ్ట్ ఇస్తాను చెప్పావు, కానీ ఏంటిది? ఇంతకీ నీ గిఫ్ట్ ఏది? చూపించు. అదేం లేదులే. నీ నెక్లెస్ లో చూపించవా? చూపించు ఏం లేదు, చూపించు. ఏం లేదు, ఇవ్వు, ఇవ్వు. ఏయ్. అబ్బా. సోంపాపిడా, నీ కష్టం పగడి కూడా రావు చైత్రి. ఇంతకీ నువ్వే గిఫ్ట్ ఇచ్చా శోభన్కి? గాయస్, నా సీక్రెట్స్ అంటే ఎవరో నాకు తెలియదు కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ వాచ్. ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఓ, వాచ్ ఇచ్చావా? హ్మ్, ఎంతో? 5500. అమ్మా, 5500. ఇది ఎంత ఉంటుంది? ఒక 50 రూపాయలు ఉంటుందా? నీకన్నా నేనే బెటరు. నాకు ఒక 970 రూపాయలు లాస్, నీకు 5450 రూపాయలు లాస్. అయినా నువ్వు నాలాగేం ఫీల్ అవ్వలే, నీకు స్వార్థం లేదుగా, ఏదొచ్చినా హ్యాపీగానే ఉంటావు. ఎవరు సంతోషంగా ఉండేది? అసలు నా పేరు ఎవరికి వచ్చిందో నాకు ఇప్పుడు తెలియాలి. ఏయ్, అది చెప్పొద్దు, సీక్రెట్స్ అంట. నాకు ఈ సోంపాపిడి ఇచ్చింది ఎవరో తెలియాల్సిందే. నిజంగా ఆడేవాడో నాకు కూడా తెలీదు. జైత్రి, హే జైత్రి, ఏమొచ్చింది? బొకేయా, రింగా, నెక్లెసా? హ్మ్, సోంపాపిడియా? హ్మ్. సారీ, నా పేరు ఎవరికి వచ్చింది? అది చెప్పకూడదు. చెప్తావా లేదా? అంటే వావ్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వాచ్. ఏం జైత్రి, సోన్ పాపిడి తిన్నావా? నాకు ఒకటి కూడా ఇవ్వలేదే. తీసుకో, మొత్తం నీకే. మొత్తం వద్దులే, ఒకటి చాలు. నేను ఇచ్చిన గిఫ్టేగా. వాచ్ చాలా బాగుంది కదా. యా, నువ్వు చాలా లక్కీ తెలుసా, నీకు ఇంత మంచి గిఫ్ట్ వచ్చింది కదా. ఐ థింక్ ఐఎమ్ బోర్న్ లక్కీ. చిన్నప్పటి నుంచి నేను ఏది కోరుకుంటే దానంతట అదే నా దగ్గరకు వచ్చేస్తుంది. ఇది కూడా సేమ్ ఈ వాచ్ కొందామని కార్ట్లో యాడ్ చేసుకున్నానా, వచ్చేసింది. 5000 పెట్టి నీకు ఒకడు వాచ్ కొనిస్తే నువ్వు 50 రూపాయలు పెట్టి సోంపాపిడి కొనిస్తావా? ఏంటి, వాచ్ ఏదో పెద్ద నువ్వు కొనిచ్చినట్టు ఫీల్ అవుతున్నావు? కొంపదీసి నా సీక్రెట్స్ అంట. నేనే బే. నువ్వేం ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఇంకోసారి పెన్నులు సోంపాపిడి లాంటివి ఇచ్చావనుకో వాచ్ పొద్ది. నా వాచ్, నా గిఫ్ట్.